ఎట్లా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జర్నీ? నా ఇది వాస్తవంగా ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మేము నిరుద్యోగులం మోసపోయినాం. మేము ఓకే, చాలా సింపుల్ చెప్పాలంటే నిరుద్యోగులం అనేటోళ్ళు మోసపోయినాం. అది ఎన్ని రకాలంటే ఇక అన్ని రకాలు వాళ్ళు ఎన్ని రకాలు మోసం ఎన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేస్తే అన్నిసార్లు మేము మోసపోతూనే ఉన్నాం. ఓకే, ఎందుకు ప్రభుత్వంలో మళ్ళీ మోసపోవాల్సిన అవసరం ఏముంది? ఇదే మోతీలాల్ గతంలో పనిచేసింది కదా, పోరాటం చేసింది కదా. ప్రభుత్వం రావడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో వస్తే ఇప్పుడు ఒకటి చెప్పండి అన్న మీరు నాకు, తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు రాకపోతే ఎంత కడుపు మంట ఉంటుంది, నిధులు రాకపోతే ఎంత కడుపు మంట ఉంటుంది, మరి నియామకాలు జరగకపోతే కడుపు మంట రాదా? సరే ప్రభుత్వం ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో నీళ్లు వచ్చినాయి నిధులు వచ్చినాయి అని చెప్పేసి నియామకాలు జరగలేదని చెప్పేసి మేము ఒక లైన్ మీదనే క్లియర్ కట్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం నియామకాలు చేయటం కోసం, నియామకాల కోసమే ఎడ్యుకేషన్ ఇప్పుడు యూనివర్సిటీస్ కావచ్చు లేదంటే ఇటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఈ 2 విషయాల్లో గత ప్రభుత్వాలు సరిగా రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇవి కేవలం వీటి కోసమే, ఇవి రావడం కోసమే మేము కంకణం కట్టుకొని మేము పనిచేసినాం. ఓకే, పనిచేసినప్పుడు దాని తర్వాత మరి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని అడగడంలో తప్పులేదుగా. మరి ఆ ప్రాసెస్లో మేము ఎన్ని రకాలుగా మేము సింపుల్గా చెప్పాలంటే కూర్చొని పరీక్ష రాసుకొని వెళ్ళిపోయే జనరేషన్ మాది. ఎందుకంటే మా ఎవరు చూసుకున్నా కూడా మొత్తం 28 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళమే ఉన్నాం. ఎవరు కూడా తక్కువ ఏజ్లో ఎవరు లేరు. ఒకళ్ళు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాంటిది నువ్వు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో నువ్వు ఎలక్షన్ రాగానే ఎలక్షన్ అయిపోయినా మొదటి నెలల్లోనే మొత్తం 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అన్నాడు. అదే సంవత్సరం కాగానే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. సంవత్సరం అయిపోయింది 30,000 ఉద్యోగాలు లేవు, ఇటు 2 లక్షల ఉద్యోగాలు లేవు. మళ్ళీ మధ్యలో ఏమొచ్చింది, జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ కూడా లేదు. వర్గీకరణ అన్నాడు, వర్గీకరణ అడ్డం పెట్టుకొని మరి ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది, నీకు 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నీకు బీసీ కమిషన్ మీకు దాని రిజర్వేషన్ సంబంధించి అది కూడా రిపోర్ట్ వచ్చింది. ఇక దేనికి ఇంకా మీకు టైం కావాలి? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని మీరు ఏ విధంగా నమ్మారు? అసలు నమ్మటం అంటే వీళ్ళు మీకు వాళ్ళ కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు మా ఎమోషన్తో మాకున్న అవసరాన్ని ఎమోషన్గా మార్చి ఆ ఎమోషన్ని కాస్త మమ్మల్ని పిచ్చులు చేయడానికి ఒక గేమ్ ఆడినప్పుడు ఎవరికి అర్థమవుతుందన్న? కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత వరస్ట్గా ఉంటుందని చెప్పేసి ఎవరైనా ఇంతకుముందు మీరు ఎప్పుడైనా మనం గత 70 సంవత్సరాల్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఈళ్ళు ఇచ్చినది, ఇందిరమ్మ ఇళ్ళు వచ్చింది, పెన్షన్లు ఇచ్చింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఇస్తుంది అనుకుందాం కొన్నిసార్లు అయినా కొంత, కానీ అట్లీస్ట్ కరెంట్ అయినా సగం ఇస్తుంది అనుకున్నాం. ఇవి ఏం లేకుండా నువ్వు వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్ళను మొత్తం కూలగొట్టి, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సూర్యాపేట మా నియోజకవర్గం చెప్తాను నేను. మా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఓడగొట్టినామని చెప్పేసి నువ్వు పని చేసిన వాళ్ళకు ఓటేస్తారు, పని చేయకపోతే ఓటెట్టేస్తారు. సగం సూర్యాపేట ఈరోజు పంటలన్నీ ఎండిపోయినాయనా? ఎందుకు? నీళ్ళు చిన్న 1 ఇంచు గేట్ లేపితే మొత్తం తండాలో మొత్తం ఒక 10-15 తండాలు ఊర్లు అన్నీ కలిపి సగం మా మండలం మొత్తం నీళ్లు లేవు. ఆ నీళ్ళని ఏం చేస్తున్నాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము అటు పద్మావతి అది కోదాడ కాన్స్టిట్యున్సీ తీసుకుపోతా ఉన్నాడు. మరి రిప్రజెంటేషన్లు ఇచ్చినారు, కలిసినారు, దానికి ఇప్పుడు దాకా దానికి సొల్యూషన్ లేదు. ఇంకో 2 రోజులు పంట మా ఊరికి నీళ్ళు రాకపోతే మొత్తం ఊరు మొత్తం వల్లకడవుతుంది. ఇంకేం ఉపయోగం అన్న? మరి ఇప్పుడు ఇక్కడ సమర్థత అసమర్థత అనేది మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎక్కువ వాటర్ అవసరం లేదు. వర్షాకాలంలో ఒకసారి, ఎండాకాలంలో ఒకసారి జస్ట్ మా చెరువులు నింపేసి వాటర్ అయిపోతే చాలు. మాకు బోర్లు అన్నీ ఇంకుతాయి, వాటర్ అన్నీ వస్తాయి, పొలాలన్నీ. కేవలం రాజకీయ కక్షతోనే అన్న, రాజకీయ కక్షతోనే. మరి ఇప్పుడు ఎట్లా రాజకీయ ఎన్ని వేల కుటుంబాలు అక్కడ బాధపడతాయి? సగం సూర్యాపేట మీరు చూడండి. మరి వేరే మంత్రులు ఉంటారు కదా అక్కడ, ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట నేను కాదని చెప్పేసి దామోదర్ రెడ్డి అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎందుకు ఓడిస్తాం, ఆ జగదీష్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో మాకు నీళ్ళు రాని కూడా చేస్తున్నాడు. ఈ కోపం ఉంటే మీరు రాజకీయ కక్షలు మీరు చేసుకోరి. ఇప్పుడు అసలు రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి? మీరు చూడండి, నా గ్రౌండ్ రియాలిటీ మొత్తం ఫొటోస్తో సహా నేను ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను. ఎందుకంటే ఇంత వరస్ట్గా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు. రైట్, మనం ఇప్పుడు నిరుద్యోగుల గురించి నేను ఒక మాట అంట. మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేసిండు, ఏ ప్రయోజనాల కోసం చేసిండు, బయట జరిగే చర్చ నిజమేనా? నేను నిరుద్యోగులకు నాకు చేతనైనంత ఒక వెన్నుముకగా వాళ్ళకు నిలబడాలి.
నేను 3 ఎకరాల భూమి అమ్మినా, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, నేను అక్కడ దాకా పోయిన ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి, ఆ స్ట్రగుల్ నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. నా జీవితం ఎట్లా పోయినా కూడా పర్లేదు, నా జీవితంలో నేను ఇబ్బంది పడినటువంటి ఆ ఇబ్బందులు అనేది ఒక నిరుద్యోగికి రావద్దు అని కాబట్టి ఒక లైన్ తీసుకొని నేను అన్ని యూనివర్సిటీ తిరిగినా, అన్ని జేఏసీలు ఫామ్ చేసిన, లైబ్రరీలు జేఏసీలు ఫామ్ చేసినాం, అన్ని యూనివర్సిటీ జేఏసీ ఫామ్ చేసినాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినాం, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం. సంవత్సరం అన్నారు, సరే మేము 3 నెలలు అన్నారు, 3 నెలలు మేము వెయిట్ చేసినాం. మిత్ర అనే అమ్మాయి వేమనానంద రెడ్డి, ఇప్పుడు చెన్నారెడ్డి అనుకుంటా, చెన్నారెడ్డి కాళ్ళు కూడా పట్టుకున్నది. కాళ్ళు పట్టుకుంటే మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అవమానించినాడు. దాని తర్వాత మరి రవీంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసినారు. అక్కడ కూడా నువ్వు మాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. అక్కడ శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా అర్థమైంది, మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. మరి నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నప్పుడు అదేదో మరి ఈ 30,000 మరి అదే మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా మీరు గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, గ్రూప్ 1 1:100 ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇస్తాం, మెగా డిఎస్సీ 25,000 ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పినారు మీరు చెప్పిన కాబట్టే కదా మేము దాన్ని ఆశపడే కదా మేము అడిగింది. మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఎప్పుడు ఆశపడలేదు సార్. ఇప్పటికీ ఈ రోజు కూడా గ్రూప్ 2 2,000 పోస్టులు నింపినారా, గ్రూప్ 3 3,000 పోస్టులు నింపినారా, గ్రూప్ 1 1:100 ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చినారా? దాన్ని తీసుకోపోగా, అది నింపకపోగా, అంటే కేవలం ఈ యొక్క పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టలేదు కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అన్న? ఇంకోటి, ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అనే కాన్సెప్ట్ ఎప్పుడు చేస్తాం? ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చినప్పుడు చేస్తాం. అవునా? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాగానే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామో, నాలాంటి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈరోజు 30లో ఉన్న వాళ్ళందరూ 20, 21, 22 సంవత్సరాలు స్టార్ట్ చేసిన వాళ్ళే. తెలంగాణ వచ్చి ఇప్పుడు 11 సంవత్సరాలు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆడిపోవాలి, వీళ్ళందరూ ఏం చేయాలి? మరి వీళ్ళకే దిక్కు లేదు. రేపు మరి నీవు కొత్తగా స్టార్ట్ చేసేవాడు ఉంటాడు, మరి వాడు కూడా వాడి జీవితం ఖరాబ్ చేసుకోవాలి. ఎందుకు చేయాలి? చాలా మంది ఉన్నారు కదా తెలంగాణలో, రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. రాజకీయ పార్టీలు చేయట్లేవు కాబట్టి మేము చేస్తుంది. అవి సంఘాలు పనిచేసి, సంఘాలు కొట్లాడాల్సింది ఎవరైనా సంఘాలు కొట్లాడాలి. నీకు బయటకు రావాల్సింది ఎవరు? రాజకీయ పార్టీలు రావాలి. మరి ఇప్పుడు లీడర్షిప్ అనేది అది లీడర్షిప్ చేసుకోవడం, లీడర్షిప్ కోసం చేసినటువంటి కాజ్ కాదు. అది ఒక కాజ్ కోసం, ఒక లైన్ కోసం, నలుగురికి ఉపయోగపడాలన్న. సఫలీకృతం అయింది అనుకుంటున్నారా ఆ విషయంలో? మేము ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయినామంటే మేము ఒత్తిడి క్రియేట్ చేయడంలో సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ మేము అనుకున్న స్థాయిలో మాకు ఎలాంటి. ఏమనుకున్నారో అక్కడ ఏం జరిగింది? మేము గ్రూప్ 2 2,000 పోస్టులు రావాలనుకున్నాం. వచ్చిందా? రాలేదు. ఇంకా ఉన్న నిరుద్యోగ మొత్తంలో కూడా సగం మందికి ఇప్పుడు మ్యాథ్స్, కొంతమందికి సగం రాదు, కొంతమంది డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే నీకు గ్రూప్ 2 మీద ఎక్కువ రిలయబిలిటీ ఉంటుంది, దాని తర్వాత డిఎస్సి మీద రిలయబిలిటీ ఉంటుంది. అవి రెండైనా ప్రాపర్గా ఫిల్అప్ చేసినారా? చేయలేదు. ఎస్జిటి వాళ్ళని చేస్తావు, అక్కడ కూడా నువ్వు ప్రమోషన్లు ఇచ్చుకుంటున్నావు. ప్రమోషన్ ఇచ్చుకుంటే మరి స్కూల్ అసిస్టెంట్లో మరి బీఈడి చేసి డిఎస్సి ఎగ్జామ్ రాసి దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి అవి ఉన్నాయా? అవి లేవు. నువ్వు దేనికి ఇప్పుడు పవర్ సెక్టార్ నుంచి 10 సంవత్సరాల నుంచి పవర్ సెక్టర్స్కి నోటిఫికేషన్స్ లేవు. విఆర్ఓ 12,000 పోస్టులో నువ్వు పోయి మళ్ళీ వాళ్ళు అక్కడ కలిపినారని నువ్వు వచ్చి కలుపుతున్నావు. డిప్యూటీ సర్వేలు ఎవరైనా తలమాసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా కామన్ సెన్స్ అనేది ఉండాలన్నా? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ రాయాలి, దాని ప్రకారంగా పనిచేయాలి. ఇప్పుడు విఆర్ఓని పోయి నువ్వు పోయి ఆర్డీఓ ఉద్యోగం ఇస్తే చేస్తాడా? చేయలేడు. విఆర్ఓ అయినా చేస్తాడేమో నాకు తెలిసి. అట్లీస్ట్ నీకు ఏబిసిడి రానోడికి నువ్వు పోయి వాళ్ళు నేర్పించమంటే ఎట్లా నేర్పుతారన్నా? సంబంధం లేకుండా ఇవి ఈ రకంగా చేసుకుంటా వస్తాను. నీకు ఎక్కడ మేము సఫలీకృతమైన? ఏ రకంగా సఫలీకృతమైన? వీళ్ళందరూ చేశారు కదా. అంత చేసినప్పుడు పార్టీలు వచ్చినాయి, పరామర్శలు జరిగినాయి, తెలంగాణ నిజంగానే యువతకు సంబంధించి లాభం చేకూరుతుంది అనే కోణం కూడా బయటకు వచ్చింది. మరి ఎందుకు అంత సడన్ లా కూడా పూర్తి స్థాయిలో మీరు ఎంత ఉవ్వెత్తున ఉద్యమం చేస్తారో అదే తారాస్థాయిలో కింద పడ్డ పరిస్థితి? కింద ఎందుకు పడ్డామంటే మళ్ళీ ఆయన ఏం చేసిండు, మేము డిఎస్సి పోస్ట్ పోన్ కావాలనుకున్నప్పుడు ఆయన గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయించినాడు. దీంట్లో కొంతమందితో నేను రాజకీయం చేయించినాడు. గ్రూప్ 2 పోస్ట్, మేము గ్రూప్ 2 పోస్టులు పెరగడం కోసం ఉద్యమం చేసినాం. మరి నువ్వు గ్రూప్ 2 పోస్ట్ పోన్ ఎట్లా వచ్చింది? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? నువ్వు ఎవరెవరితో ఆట ఆడిపించినావు ఇది తెలియదా? ఇది ఒకటి. అంటే ఎవరెవరితో ఆట ఆడిపించాడు? కొంతమంది ఆయన కొంతమందితో చేపిస్తున్నాడు. ఎవరాలు? ఇక వాళ్ళ బల్మూరి వెంకట బ్యాచ్ ఉంటుంది, రియాజ్ బ్యాచ్ ఉంటుందిగా, అవి కొంతమంది ఉన్నాయి. మరి అవన్నీ యాత్రలు చేసినటువంటి వాళ్ళందరూ మరి ఈరోజు ఎక్కడ పోయినారు వాళ్ళు? ఇప్పుడు అదే మిత్ర అనే అమ్మాయి ఇప్పుడు మరి ఇది మనకు ఖమ్మంలో పోయి జనరల్ సెక్రటరీగా నిలబడింది, ఇది యూత్ కాంగ్రెస్ తరఫున. ఎవరు సార్ దీంట్లో? ఎవరు నిరుద్యోగులు? నిజమైన నిరుద్యోగులు? ఎవరు ఉద్యమాలు చేసేవాళ్ళు? ఇదంతా పొల్యూషన్. ఇప్పుడు ఇంకోటి చెప్పాను సార్, అన్ని వాట్సాప్ గ్రూపులు చేపించింది వాళ్ళే నిరుద్యోగ జేఏసీలో సగం. ఇప్పుడు ఈ దీంట్లో చాలా పట్టున్నది కాంగ్రెస్ పార్టీకి. సోషల్ మీడియాలో మొత్తం ఈ యూట్యూబ్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, మొత్తం నడిపించేది కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కోవట్లే.
గ్రూపులన్నీ లాక్ చేసేసినారు. ఓకే, మరి ఇప్పుడు నీ సమస్య ఏందని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడండి. అంటే పార్టీ అధికారంలో రాకముందుకు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చి ఇప్పుడు లాక్ చేసేసి అంతే, వాళ్ళే అడ్మిన్లు కదా. వాళ్ళే అడ్మిన్లు అయ్యి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏమైనా యాంటీ గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకుంటే ఎంబటి లాక్. ఓకే, మళ్ళీ దానికి ఇంకా నువ్వు ఎందుకు మరి నిరుద్యోగులకు ఒక్కొక్క గ్రూప్లో 1000 మంది 1200 మంది ఉన్నారు, 1100 మంది ఉన్నారు. ఏది మరి వాళ్ళు అంటే తప్పు చేసామని అనిపిస్తుందా? 100% తప్పు చేసినాం మేము. తప్పు చేయడం కాదు, మోసపోయినాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, నిరుద్యోగులు నివురు గప్పిన నిప్పులా ఎదురు చూస్తూ ఉన్నాం. మేము కూడా అంత పిచ్చోళ్ళంగా ఏం లేము. మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంటర్నల్గా ఏం జరగాలో అది చేస్తూ ఉన్నాం. అది ఒక టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. వచ్చిన రోజు ఈ ప్రపంచంలో 119 ఎమ్మెల్యేలలో ఎవడు కూడా మీరు బయటపడి మారు బట్ట కాల్చిన పరిస్థితి ఉండదు వాళ్ళు. అంటే 119 మంది ఎమ్మెల్యేల మీద మేము యుద్ధం ప్రకటిస్తాం 100%గా. ఎందుకంటే ఓడిపోయినోడు కూడా మరి ఇప్పుడు నువ్వు రాజకీయ వ్యవస్థలో ఎందుకున్నాను? ముఖ్యంగా 65 ఎమ్మెల్యేలు ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకంటే చేయాల్సింది వీళ్ళే కదా. ఇప్పుడు మేము కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాం. అంత సింపుల్గా 65 మంది ఎమ్మెల్యేలో 24 మంది ముఖం తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మేము గెలిపించినాం. వాళ్ళకి చదువు కూడా రాదు, వాళ్ళకి సరిగ్గా ఒక ఎమ్మెల్యేగా నడవడం కూడా రాదు.